ఇళ్ల ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగు మంత్రుల ఇళ్ల ముట్టడిని ఐక్యత. 2019 సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉన్న క్లైమ్స్ లకు నిధులు వెంటనే విడుదల చేయాలి. 2019 సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉన్న క్లైమ్స్ లకు నిధులు వెంటనే. మన జిల్లాకు సంబంధించి గుమ్మనూరు జయరాం గారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. మరి ప్రభుత్వం వచ్చి 16 నెలలు కావస్తూ ఉంది. మరి ఉసికి మరి ఆన్లైన్ చేయడం వల్ల మరి వాళ్ళకి కరోనా రావడం వల్ల మరి భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోవడం జరిగింది. మరి ఆర్థిక సాయం చేయాలని చెప్పి గతంలో నుంచి దీర్ఘ పోరాటాలు నిర్వహిస్తూ ఉంది కార్మిక సంఘాలు. అందులో భాగంగానే మరి కేంద్ర ప్రభుత్వం ప్రమోషన్ రాలే. డీసీఎల్ 13 జిల్లాల కంటే ఒక డీసీఎల్ లేదు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఏసీఎల్స్ డీసీఎల్గా ప్రమోషన్ చేసి డీసీఎల్ జేసీఎల్గా నేను రెడీ పెట్టినా. జీవో రెడీ తయారవుతుంది. ఫస్ట్ ఏఓఎల్ కదా వాళ్ళు, ఏఓఎల్ అయిన తర్వాత ఏసీఎల్గా ప్రమోట్ అవుతారు. ఏసీఎల్ అయినాక డీసీఎల్గా ప్రమోట్ అవుతారు. అట్లా ఇప్పుడు ఏఓగా ఉన్న వాళ్ళందరినీ మీటింగ్ పెట్టేసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మిక సమస్యలు పరిష్కరించాలని మరి దాదాపు 9 సంఘాల ఆధ్వర్యంలోన మరి లోకల్గా ఉన్నటువంటి మినిస్టర్ల ఇంటి ముందు ధర్నా చేసి వారికి భవన నిర్మాణ కార్మిక సంఘం వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి పిలిపించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పడమటి ప్రాంతంలోన మరి ఇక్కడ ఉన్నటువంటి ఆలూరు మరి మినిస్టర్ గుమ్మనూరు జయరాం గారికి మరి ఈ యొక్క కార్మిక సమస్యలపైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి యొక్క వినతి పత్రానికి ఆయన ప్రతిదానికి సమాధానం చెప్తూ ఖచ్చితంగా మీ కార్మిక శాఖకు నేను మరి కార్మిక శాఖ నుంచి కార్మికులకు న్యాయం జరిగేలా చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మేము ప్రధానంగా ఈ ఇసుక సంబంధించినటువంటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇసుక సమస్య పరిష్కరిస్తే భవన నిర్మాణ కార్మికులకు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఈ సంక్షేమ పథకాలు కూడా వాళ్ళు ఆశించే రీతిలో లేరు కాబట్టి కంపల్సరీగా వారికి పని ఉండాలని చెప్పేసి డిమాండ్ చేసినాం. మరి భవిష్యత్తులో కూడా భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం జరిగితే కంపల్సరీగా మరి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు ఇచ్చి అక్కడ చలో అసెంబ్లీ కార్యక్రమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు ఎన్ కృష్ణయ్య, ఏఐటీసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, కర్నూలు. ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు గత నెల 29వ తారీఖు నిర్ణయం తీసుకున్న మేరకు అన్ని రాష్ట్ర మంత్రుల ఇండ్ల ముందు ముట్టడి కార్యక్రమాన్ని చేయాలని, ఎందుకోసమంటే నిర్మాణ రంగాల్లో పనిచేసే కార్మికుల కోసము వారికి ఒక సంక్షేమ బోర్డు ఉంది. దాన్ని అమలు చేయడంలో ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నందువల్లనే ఈ కార్మికుల సమస్యలు పరిష్కారం చేసుకోవడం కొరకు ఈ నెల 17వ తారీఖు మంత్రుల ఇల్లు ముట్టడి చేయాలనే సందర్భంగా ఈరోజు మన కర్నూలు జిల్లాలో కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అయితేనేమి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం గారు అయితేనేమి, ఇప్పుడు ప్రస్తుతం గుమ్మనూరు జయరాం ఇంటి ముందు ధర్నా చేసేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం. మన సమస్యలు ఏమంటే 2019 నుంచి పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్లు ప్రసూతి సాయం అయితేనేమి, పెళ్లి కానుక అయితేనేమి, ప్రమాద మరణం అయితేనేమి ఇలాంటివి మొదలగు క్లెయిమ్స్లు దాదాపు 18 నెలలు అవుతున్నా కూడా ఇప్పటికీ కూడా క్లెయిమ్స్లకు నిధులు విడుదల చేయకపోవడం చాలా సిగ్గుచేటు. మరి ఈ నిధులు కూడా త్వరలో విడుదల చేయాలనేది కూడా గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నాం. అలాగే కరోనా విపత్తు కింద సెంట్రల్ గవర్నమెంట్ ఏమో భవన నిర్మాణ రంగాల్లో పనిచేసే కార్మికులకు నిధులు విడుదల చేస్తున్నామని పేపర్లో, టీవీలో అన్నింటిలో కూడా పత్రిక ప్రకటనలో వచ్చింది. కానీ కార్మికుల అకౌంట్లో మాత్రం ఇంతవరకు ఒక రూపాయి కూడా ముట్టింది లేదు. దానివల్ల కూడా మనం ఈరోజు కార్మిక శాఖ మంత్రి గారిని కూడా అడిగినాము. కరోనా విపత్తు కింద ఉపాధి కోల్పోయిన ప్రతి కార్మికునికి కూడా ఎవరైతే కార్మిక శాఖ సంక్షేమ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసింటారో వారికి 10,000 రూపాయలు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మంత్రి గారికి విన్నవించినాం. అలాగే సంక్షేమ బోర్డు ఎత్తిపోతుంది అనేది మన కార్మికుల అనుమానం ఉన్నది. మన రాష్ట్రంలో కూడా సంక్షేమ బోర్డుని సాధించుకున్న చట్టాన్ని తొలగిస్తున్నారనేది పెద్ద అనుమానం ఉండేది. ఈరోజు కార్మిక శాఖ మంత్రి గారు కూడా దీన్ని ఎత్తివేయము, ఇది కొనసాగిస్తామనేది కూడా ఈరోజు స్పష్టమైన హామీ ఇచ్చినారు. అలాగే నిర్మాణ రంగాల్లో పనిచేసే కార్మికులు
కుల వృత్తులు అంటే మనిషి పుట్టుక నుంచి వాళ్ళ కుల వృత్తులు చేసుకుంటూ జీవనం కొనసాగించే వాళ్ళు ఈరోజు సంక్షేమ బోర్డులో వాళ్ళ నిర్మాణ రంగాలు గౌండ్ అయితేనే, సెంటరింగ్ అయితేనే, కార్పెంటర్ అయితేనే ఇట్లా వారికి తగిన వృత్తులు వాళ్ళు చేస్తూ ఈరోజు కార్మిక శాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ అయితే వారు కుల వృత్తుల ద్వారా ఆర్థిక సాయం పొందినారని ఈరోజు వాళ్ళని సంక్షేమ బోర్డు నుంచి గుర్తింపు కార్డు తొలగియడం చాలా అవమానకరం. గుర్తింపు కార్డులను కూడా ఉండే విధంగా వారికి న్యాయం చేయాలనేది కూడా ఈరోజు కార్మిక శాఖ మంత్రి గారికి కూడా విన్నవించడం. అలాగే భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు కార్మిక శాఖ మంత్రి గారికి కర్నూలు జిల్లా వ్యాప్తంగా వచ్చిన కార్మికులు ఈరోజు విన్నవించి వారికి వినతి పత్రం కూడా సమర్పించినాం. మంత్రి గారు కూడా స్పష్టమైన హామీ ఇచ్చి మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినారు. నా పేరు నరసింహులు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి, కర్నూలు.